థీమ్ లో మనం స్పీడ్ గా యమలోకానికి వెళ్ళిపోదాం. అక్కడ యముడు, చిత్రగుప్తుడు మనం వెళ్తే షో స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. మరి వెళ్ళి చూసేద్దామా? Put your hands together and welcome ధనాధన్ ధనరాజ్ and team. ఏమి మా యమలోకం మొత్తం ఖాళీగా ఉన్నది, పాపులేరి బటులేరి, అసలు చిత్రగుప్తులేడి? చిత్రగుప్త 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 ఎవరెక్కడా 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 అని పద్దాక మహాప్రభు ఎవరు లేరిక్కడ. పాపులేరి ప్రభు ఎవరు ముమైత్ ఖాన్ అని నత్తకి వచ్చి ఇక్కడ డ్యాన్స్ షో పెట్టినారు ప్రభు. సగం మంది పాపులు అక్కడికే పోయినారు. అసలు ఆ ముమైత్ ఖాన్ ఇక్కడికి ఎట్టులో వచ్చినది? ఎవరో మేనేజర్ మానవుడు ప్రభు, అతని పేరు ఏడు కొండలు. అదేదో వాహనము, దాని పేరు బకెట్టు జాకెట్టు, దాని మీద తీసుకొచ్చి ఇక్కడ డ్యాన్స్ షో పెట్టించినాడు ప్రభు. మిగతా సగం మంది పాపులు ఏమైనా? ఆ మేనేజర్ మానవుడు ఊరికినే భూలోకంకి వెళ్లకుండా షేర్ ఆటో లాగా భూలోకం వెళ్తున్నాం అంటే మిగతా సగం మంది పాపులు ఆ రాకెట్ ఎక్కి కిందకే వెళ్ళినారు ప్రభు. బీపీ తెచ్చుకోనకండి, వాళ్ళకి బీపీ తెప్పించకండి. ఏది ఇది ఇచ్చుట పెట్టి తిని ఆనుడి ఈ బీపీ టాబ్లెట్ వేసుకున్నది. ఏమి ప్రభు ఇప్పుడు ఏమిటిది? మా నరాలు మెలిచిలెక్కుతున్నవి, అయ్యో బాడీ హీట్ ఎక్కుతున్నది. ఏం టాబ్లెట్ ఇస్తుంది ప్రభు? నన్ను క్షమించవలే, మీకు ఆ బీపీ టాబ్లెట్ అని టాబ్లెట్ ఇచ్చింది. ఆడబట్టలందరినీ పేరు పొడుకుపోమన్నాడు. ఇక్కడ ఆడబట్టలు ఎవరు లేరు, యాంకర్ అనసూయమ్మ ప్రభు వారి మీద ఉన్నారు, లోపలికి వెళ్ళండి. రోజా గారు మేము చెప్పింది ఆడవాళ్ళ గురించి, మగవాళ్ళు కాదు, మీరు పక్కనే కూర్చోండి. ఎలా అయినా సరే ఈ ముమైత్ ఖాన్ ని నైట్ కి అది కాదు మా ఇంట్లో విడిది ఏర్పాటు చేయండి. అది ట్రై చేసినాను ప్రభు. ఆ ఇంద్రుడు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో విడిదిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంద్రుడు ఒకడు పరిధానానికి అడ్డొచ్చేస్తూ ఉంటాడు. ఎంఎస్ నారాయణ, దాస నారాయణ, కైకాల సత్య నారాయణ, ప్రణామం. ఇంకా ఎన్ని అదే డైలాగ్. వాట్సాప్ బ్రో, ఫేస్బుక్ లో మీ పిక్ చూసాను, డిస్ప్లే పిక్ చాలా సూపర్ ఉంది. దానికి 1 కోటి లైక్స్ కూడా వచ్చింది. 1 కోటి లైక్స్ రాలేదు, కోటి అనే వ్యక్తి మాత్రం లైక్ కొట్టాడు. అవునా? నేను ఇంకా చాలా ఊహించానే, నాకు అర్థం కాలేదు. మీ స్పోకెన్ షాపుడి ఎవరో ముమైత్ ఖాన్ అనే నర్తకి మన యమలోకంలో షో పెట్టినదట. దానికి మాకే ప్రవేశం లేదట. మాకు కూడా ప్రవేశం లేదు, మేమే బ్లాక్ టికెట్లు కొనుక్కుని వెళ్ళాం. కానీ ఆ నర్తకేసిన డాన్స్ ఉంది ప్రభు, ఎప్పటికి ఇంకా నా వాయిస్ నిండా. యమలోకంలో మాకు తెలియట ఇన్ని జరుగుతున్నవా? ఇదేమిటి ప్రభు, మీకు తెలియకుండా ఇంకా చాలా జరుగుతున్నవి. ఏమవి ప్రభు? మీరు ఇంటికి వెళ్ళి ఎన్ని దినములమైనది? 30 మాసములు 3 దినముల 3 వెగ్గడి. ఆ లాంగ్వేజే వద్దనేది. 1 మంత్ అయింది. ఇల్లు కబ్జా అయ్యి 1 వీక్ అయింది. కబ్జా? ఈ కబ్జా అనగా ఏమి? ఆ గద ఇటుబడి. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. ఏమి గద ఇంత ఎలా మోస్తున్నారు ప్రభు? ఇదే మా స్పెషాలిటీ. దీన్ని కబ్జా అందరు ప్రభు. మా వస్తువు మాకు తెలియకుండా తీసుకునే కబ్జా అంటే ఆ గదిటిపుడి. వన్స్ కబ్జా అయిన మళ్ళీ ఇవ్వరు బ్రో. ఏముండా అదిగో చూడండి గోల్కొండ. ఏమది ప్రభు? మానవులేమి ఈ భూమిలో ఇలా కట్టుకోమంటే వీళ్ళు ఇలా ఇలా కట్టుకుంటున్నారండి ప్రభు. దీన్ని తీసుకున్నది ప్రభు. భూమి మీద కట్టడాలు కట్టడానికి ప్లేస్ ఇలా అయిపోవడంతో ఇలా 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 కడుతున్నారు ప్రభు. మొన్న ఒకరు ల్యాంకో హిల్స్ ఎక్కేసి పైకి వచ్చేసినాడు ప్రభు. ప్రభు వారు వస్తే నీకు ఆయుష్ తీరలేదు, చంపేస్తానికి దిగి వెళ్ళిపోమని చెప్పాను ప్రభు. అయితే ఇప్పుడు మన దారి గోదారి సీరియస్ మూడ్లు పంచలేసి జోడించి కొట్టేస్తాను. మన యమలోకం కాపాడుకు దారి ఏమి ప్రభు? నా దగ్గర ఓ దారి ఉన్నది ప్రభు. చెప్పండి. ఆ మానవుడు వచ్చి ఇక్కడ కబ్జా చేసే లోపలే మనమే ఈ యమలోకాన్ని ప్లాట్లు కొట్టేసి అపార్ట్మెంట్లు కట్టేసి యమా హిల్స్ బంజారా హిల్స్ అని పెట్టేసాం అనుకో, చాలా ప్రాఫిట్ కదా ప్రభు. మంచి ఆలోచన ప్రభు. ఇవన్నీ కట్టుకు ధనం ఏమంది? గదా బంగారం ఉంది కదా, అమ్మేద్దాం. అంటే గో బద్దరాసిపోద్ది కదా. ఇవన్నీ అమ్మేసి ఇంద్రుడికి ఎవరు లెక్క చెప్తాడు మీ బాబా? ఓ పని చేద్దాం, ఇక్కడ సేట్ శమల్లాల్ అని పాపి ఒకడు వచ్చినాడు, వాడికి నగలన్నీ తాకట్టు పెట్టినాం అనుకో, రేపొద్దున అపార్ట్మెంట్ సేల్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు కదా, అంతవరకు రోడ్డు నగలు వాడండి. ఈ తతంగం జరగవలన ఒక కమిటీ వేయవలను కదా. సరే అయితే ఓ పని చేయండి ప్రభు, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునండి. ఇంటికి వెళ్తే మా ఆడవారు మొగల రేకులు, పూత రేకులు, ఎత్తడి రేకులు, నా పెండాగూడు రేకులు అని చెప్పి సీరియల్ తోటి 1,00,000 ఎపిసోడ్ల నుంచి దొబ్బుతున్నారు. ఇందులో ఒక అంగుళం క్రీమ్ తీసుకో. ఇది కాదు, అది కాస్ట్లేదు, పక్కది. ఇది తీసి థ్యాంక్ యూ. ఇది మీకు కాదు, ప్రతిది దొబ్బేనని చూడండి. ఇది తీసుకెళ్లి ఎక్కడైనా తాకట్టు పెట్టి
ఆ ముమ్మైత్ ఖాన్ షోకి 2 టికెట్లు వెల్లుడి ఏమో ఈ ప్రభు వాళ్ళు రోజు రోజుకి దిగజారుతున్నారు. మన దగ్గర ఎండు పంచి ఏం లేదు, ఏం చేద్దాం? ప్యాంట్ వేసుకుందాం. ఓ నాకు దొరుకుద్ది అంటారా? దొరుకుతుంది, చాలా బాగుంటుంది అక్కడ. ఆల్రైట్, మరి మన జబర్దస్త్ జడ్జెస్ ని అడుగుదాం. నాగబాబు గారు. సార్ చాలా బాగుంది. బాగా వేసేవా ఎప్పుడు క్యారెక్టర్ మధ్య మధ్యలో ఈస్ట్ గోదావరి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. వ్యక్తికి థూ అనే మ్యానరిజం ఉందండి. ఆ థూ అనే మ్యానరిజం ఉంటే అతను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి మీకు చెప్పి. రోజా గారు యాంకరింగ్ చేస్తే అబ్బబ్బా ఎంత బాగుంటుందో. నాగేంద్ర బాబు గారు ఎంత అందగా తెలుసా, అబ్బబ్బబ్బబ్బబ్బ చాలా బాగా చేస్తారు. సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అసలు అనసూయ హైట్, ఆ పర్ఫార్మెన్స్ అబ్బబ్బబ్బబ్బబ్బ చాలా బాగుంటుంది. జబర్దస్త్ లో వేణు కామెడీ ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బ చాలా బాగుంటుంది. ప్రతిదీ చాలా బాగా చేస్తారు. బండరగు అనసూయ కలిసి కూర్చుంటే వాళ్ళిద్దరు చూస్తుంటే నా కళ్ళు 2 తరిపోవట్లేదు. అదొక జంట అని అనకూడదు, చాలా బాగుంటుంది. తర్వాత అనసూయ గారు ఒకసారి ఇలా వస్తారా? అనసూయ గారిని చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంది, ఇంత అందమైన అమ్మాయి ఎలా పుట్టింది అని. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇంట్లో రెగ్యులర్ గా టీవీలు చూస్తుంటాం కదండి. టీవీలో ముందు ఏంటంటే క్లియర్ గా స్క్రీన్ వచ్చేది. రాను ఏమైందంటే టీవీ కింద ఒక స్క్రోల్ లైన్ స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత 2 స్క్రోల్ లైన్ స్టార్ట్ అయ్యాయి. ప్రజెంట్ ఏంటంటే కింద 3 స్క్రోల్ లైన్స్, పైన 3 స్క్రోల్ లైన్స్, మధ్యలో చిన్న ఫిగర్ అండి 5 స్క్రోల్ లైన్. మీరు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? వాడండి నాగార్జున సిమెంట్, సాటి లేనిది దృఢమైంది. పైన రాష్ట్రం శాంతియుతంగా ఉండాలంటే హోమియోపతి చికిత్స ఇస్తే మంచిది. ఇకపై సినిమాలు తీయడం ఆపేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ, దేశంలో దీపావళి సంబరాలు. పైన మళ్ళీ కుప్పగుల్ ఇండియా క్రికెట్ టీం, కింద పూర్తి బాధ్యత నాది అంటున్న మల్లికాశరావు. ఈ విషయంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానంటున్న నాగబాబు. పైన పట్టణంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం, కింద ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న యువత. స్తంభించిన ఉత్పత్తి. మైక్ చేతికిచ్చి నువ్వు కాళ్ళ మీద పడాల్సిన అవసరం. నేను అనుకుంటూ ఉంటాను ఇలాంటి ఫంక్షన్స్ కి హాజరవ్వాలని. నాగబాబు వాడు చెప్పేది వరకు నాకు తెలియదు. జబర్దస్త్ ఓకే, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో నాకున్న అనుభవం అంతా ఇంత కాదు. సినిమాని ప్యాషన్ గా ఫీల్ అయితే తీసే సినిమాలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఆయన ప్రప్రదంగా చెప్పే వ్యక్తి. అలాంటి ఆయన రియాలిటీ షో పెట్టి చిన్న చిన్న నటులని, అంటే చిన్న చిన్న వాళ్ళు అనడానికి కాదు, నేను కూడా ఒకప్పుడు చిన్న నటుడిని, అలాంటి స్థాయి నుంచి ఈరోజు ఇంత స్థాయికి వెళ్ళడానికి కారణం ఎవరు? మీరు. My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్ Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.